ప్రభువుకే మహిమ కలుగునుగాక. శాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని యొక్క దయలో, దేవుని కృపలో పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ రాయడం జరిగింది, రిజల్ట్ రావడం జరిగింది. ఎంసెట్ కూడా రాయడం జరిగింది, రిజల్ట్ రావడం జరిగింది. అలాగే కొంతమంది టీచర్ ట్రైనింగ్కి చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. దేవుడు వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించబడినట్లుగా వాళ్ళ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి బద్దులు మేము ఉన్నాం. మన బంధువులు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు, తెలిసిన వారు ఉన్నారు. అందరి మేలు కొరకే మన ప్రార్థనలో చేయాలి. అలాగే దేవుని వాక్యం చాలా విలువైంది. ఏమండి, దేవుని వాక్యం బంగారం ఎలాగైతే దాచుకుంటామో, డబ్బు ఎలా దాచుకుంటామో, దేవుని వాక్యం కూడా దాచుకోవాలి. మనం డబ్బు దారిపోయినా, బంగారు దారిపోయినా, ఒకవేళ దాని ద్వారా మనకు ప్రయోజనం కలిగించినా వీటన్నిటికంటే మించింది దేవుని వాక్యం. అది ఎన్నడూ తరగని ఒక నిధి, ఒక గని లాంటిది. అందువల్ల దేవుని వాక్యాన్ని పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని భక్తులు రాశారు. దేవుని వాక్యం అనుదినం దేవుని వాక్యం చేత మనం వినడం ద్వారా మనం దీవించబడతాం. నేను ప్రభు మహాకృపను బట్టి యేసు ప్రభు వారు సంచరించినటువంటి ఊర్ల గురించి చెప్తున్నాను. ఏ ఊరికి పోయినాడు ఆయన, ఏ గ్రామానికి వెళ్ళాడు, ఏ పట్టణానికి వెళ్ళాడు. ఆయన గ్రామానికి వెళ్ళాడు, ఆయన పట్టణానికి వెళ్ళాడు, ఆయన ఊరికి వెళ్ళాడు. మీరు బాగా గమనించాలి. ఊరు వేరు, కాలనీ వేరు, పంచాయతీ వేరు, జిల్లా వేరు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు పట్టణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, వీధులలో చూస్తున్న చిన్న చిన్న మారుమూల గ్రామాలలో, అతి తక్కువ జనాభా కలిగిన గ్రామాల్లో, అతి ఎక్కువైన జనాభాల మధ్యలో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు సంచరించాడు. అందులో ఈరోజు మనకందరూ కూడా సుపరిచయమైంది. ఆల్రెడీగా స్క్రీన్లో కూడా మీకు కనిపిస్తుంది. మీరు తీయగానే ఓపెన్ చేయగానే అక్కడ పైన మీకు క్యాప్షన్ కనిపిస్తుంది. కానాను యొక్క వివాహాన్ని గురించి ఈరోజు మీ ఎదుటకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేద్దాం, తర్వాత వాక్యం మీద మనం ఆలోచన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. బిడ్డలు ఎంతోమంది నాయన ఈరోజు పరీక్షల కొరకై ఎదురు చూస్తూ టీచర్ ట్రైనింగ్ రాస్తున్న వారు ఉన్నారయ్యా. వారికి మంచి సహాయం చేయండి అయ్యా. ఈ ప్రభుత్వంలోనైనా ఉద్యోగం కొరకై ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చారు. మీరు నడిపిస్తున్నదరికై నీకు స్తోత్రాలు. మంచి జ్ఞానం ఇచ్చి రాయండి. పోలీస్ ట్రైనింగ్ రాశారు, మంచి రిజల్ట్స్ దయచేయండి తండ్రి. బిడ్డలు ఎంతోమంది రాశారు. అలాగే పాలిటెక్నిక్లు, అలాగే తండ్రి ప్రభువా ఎంసెట్లో నా తండ్రి రిజల్ట్స్ ప్రభువా మీరు ఇచ్చారు. మంచి కాలేజీలో సీట్లు రావడానికి కృప దయచేయండి తండ్రి ప్రభువా. రాబోతున్న దినాలు ఇదిగో రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అయ్యా ప్రభువా. స్కూళ్ళు, కాలేజీలు, కళాశాలలు మళ్ళా ప్రారంభమవచ్చు జరుగుతుండగా మీరు సహాయం చేయను ఆయన. అంత మాత్రమే కాదు ప్రభువా, ఆర్థిక విషయాలు తల్లిదండ్రులకు సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది ప్రభు వివాహాల కొరకై, ఉద్యోగాల కొరకై, గర్భఫలాల కొరకై, కుటుంబ క్షేమాల కొరకై, అనారోగ్యాల కొరకై, అప్పుల బాధల కొరకై, ఆర్థిక సమస్యల కొరకై ప్రార్థించమని కోరారు. వారందరూ బట్టి మీకు స్తోత్రములు తండ్రి. వాళ్ళ పక్షాన్ని మీరు కార్యం దయచేయను ఆయన తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరికి మీ తోడు, మీ నీడ దయచేయమని ఈ రాత్రి వేళ వాక్యమును ప్రభు చదవబోతుండగా మీ సహాయం కొరకే మేము ఎదురు చూస్తున్నాం. మీరే మాట్లాడి కృప దయచేస్తారని, అవసరమైనట్టు సంగతులు ఈ రాత్రి వేళ బోధించమని, నేను ఈ పక్షాన ప్రభు నిలుబడి ప్రభు ఉండగా మీరు అందరితో మాట్లాడతారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకు మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. 3వ దినమ గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. కానానులో ఊరిలో ఏం జరిగిందంట? ఒక వివాహము జరిగెను. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించునుగా. కానాను వివాహం అంటే మనకు అర్థమైపోయింది. యేసు ప్రభు వెళ్ళాడు, ఆ పెళ్ళికి పోయినాడు, పెళ్ళిలో మంచి నీళ్లను ద్రాక్షరంగా మార్చాడు, ఇంకా అయిపోయింది. ఇది స్టోరీ. కానీ ఇందులో చాలా అమూల్యమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా వివాహ సందర్భంలో చదవడం అవసరం లేదు, అనుదిన జీవితాల్లో కూడా చదవాలి. చాలా విశేషమైనటువంటి ఆత్మీయమైన అర్థాలు ఈ గ్రంథంలో ఈ వచనాలు చూస్తాం. యోహాను ఒక్కడు మాత్రమే ఈ వివాహాన్ని గురించి రాశాడు. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఇక్కడ ఏం చదువుకున్నాము? 3వ దినమ గలిలయలోని అని రాయబడింది. అంటే 3వ దినం అంటే మరి ముందేం జరిగింది అది కూడా మనం ఆలోచించాలి. ముందేం జరిగిందంటే మొదటి రోజు ఏం జరిగింది, 2వ రోజు ఏం జరిగింది, 3వ రోజు ఏం జరిగింది. యేసు ప్రభువారు పరిచర్య ప్రారంభించబడిన తొలి దినాల్లో మొదటి రోజు యేసు ప్రభువారు బాప్తీసం తీసుకున్నాడు. ఎవరి దగ్గర? బాప్తీసం ఇచ్చే యోహాను దగ్గర ఆయన బాప్తీసం తీసుకున్నాడు.
బాప్తీసం తీసుకున్న తర్వాత అది మొదటి రోజు. రెండవ రోజు ఏం చేశాడు ఆయన అంటే, యేసు ప్రభువు బాప్తీసం తీసుకుని తనతో పాటు శిష్యులు కావాలి కాబట్టి కొంతమంది శిష్యులను ఎన్నుకొని ఏర్పరచుకొని తన సేవలోనికి తీసుకొచ్చాడు. అది ఎన్నో రోజు అంటే అది రెండవ రోజు. బాప్తీసం తీసుకుందేమో ఒకరోజు, రెండవ రోజు తర్వాత యేసు ప్రభువు తన శిష్యులను ఏర్పరచుకున్నాడు. మూడవది ఇప్పుడు యేసు ప్రభువు వివాహానికి పిలువబడ్డాడు. యేసు ప్రభువారు వివాహానికి పిలువబడ్డాడు. యేసు ప్రభువారు వివాహానికి చాలా ప్రాముఖ్యతలు ఇచ్చాడు. వివాహ వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది, సంఘాలు బాగుంటాయి. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సంఘాలు బాగుంటాయి, బిడ్డలు బాగుంటారు, జీవితం బాగుంటాయి. వివాహమే అనేది వ్యతిరేకమైందంటే, వివాహ బంధాలు సమస్యలు ఏర్పడితే ఆ ఇల్లైనా, ఆ కుటుంబమైనా, ఆ గ్రామమైనా, ఆ సంఘమైనా, వారు జరుగుతున్న ప్రదేశాలకు విలువ లేదు. మీరు ఇక్కడ గమనించగలిగితే యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో ప్రారంభించబడినప్పుడే ఆది కాండములోనే ఎవరితో స్టార్ట్ చేయాలంట? వివాహంతోనే స్టార్ట్ చేశాడు కదా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వాటి సాటిన సహాయం కొరకై నరుని ఏం చేయాలనుకున్నాడు? చేదుననుకొని నారీ చేశాడు దేవుడు. అంటే దేవుడు జంటగా ఉండమన్నాడు. ఎట్లా ఉండమన్నాడు? దేవుడు ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థను కోరుకున్నాడు. కుటుంబంలో భార్యాభర్తలు క్షేమం కలిగిన వారిగా ఉంటే అది పరలోకంగా అనిపిస్తుంది, తద్వారా ఎదుటివారు చూడడానికి అవకాశం కలుగుతుందని ప్రారంభంలో పెట్టాడు. ఆ తర్వాత యేసు తాను పరిచర్య చేసిన దినాల్లో కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ మనం గమనం చేస్తే వివాహంతో ప్రారంభించాడు. యేసు ప్రభు ఏ అద్భుతాలు చేయలేదు. తాను చేసిన మొదటి సూచక్రియ తెలిసిన యేసు చేసిన మొదటి సూచక్రియ అంటే ఇక్కడ ఆయన వివాహం చేయబోతున్నాడు. అంటే ఆ వివాహంలో పిలువబడ్డాడు కానీ ఆయన ఏం చేయలేదు. ముందే సంబంధంతో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ వివాహానికి ఒక అతిథిగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు అసలు వారికే తెలియదు ఆయన అద్భుతం చేస్తున్న సంగతి కూడా. అదే మొదటి సూచక్రియ చదువుతున్నాం. ఇప్పుడు ఇక్కడ వివాహంతో పరిచయం ప్రారంభించడం. తిరిగి ప్రకటన గ్రంథం మీరు గమనించండి. బైబిల్ వివాహంతో ప్రారంభించబడి వివాహంతోనే ముగించబడుతుంది. అంతే కదండి. జీవితం ప్రారంభం అదొక వారి జీవితానికి ఒక పరిపక్వ దశ. ఆ తర్వాత పువ్వు రాలిందంటే అది వృద్ధాప్యం దశ, వాడిపోయే జీవితం. దేవుని వాక్యం మనం ఇలా అన్వయించుకోవాలి, ఆలోచన చేయాలి. చదువుతున్న వాక్యం బైబిల్ ప్రారంభంతో వివాహం, ముగింపు కూడా వివాహంతో. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఇవన్నీ బైబిల్లో వివాహానికి సందర్భించబడినటువంటి విషయాలుగా మనం అనేక సందర్భాలు విని ఉంటాం. కానీ ఇక్కడ ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు మనం గమనించగలిగితే ఇక్కడ ఈ కుటుంబం గురించి ఆలోచించాలి. ఏ కుటుంబం అంటే పెళ్ళికి ఆహ్వానించే కుటుంబం. అసలు ఆ ఇల్లు చాలా విలువైన ఇల్లుగా చెప్పచ్చు. ఆ ఇల్లు చాలా మంచి ఇల్లు. ఎందుకంటే ఆ వివాహమునకు పిలువబడిరి అని చదువుతున్నాం. ఆ ఊరివారు, ఏ ఊరివారు? కానాను ఊరివారు, చుట్టుపక్కల వారు అందరూ పిలిచారు. పెళ్ళికి పిలిస్తే మనం ఏం చేయాలి? పోవాలి. పెళ్ళికి పిలిస్తేనే బాలేను, నా వల్ల కాదు. నీకు పత్రిక ఇచ్చి పిలుస్తున్నారంటే అర్థం ఏమంటే నువ్వు అందులో ఒక పాలి భాగస్తుడివి. మేము ఆనందంగా పొందుతున్నాం, మీరు కూడా ఆనందించండి. అది కూడుకునే సమయం, అది సంతోషించే సమయం, అది ఆనందించే సమయం. దేవుడి యొక్క జతపరుస్తున్నటువంటి ఆ కార్యములో మనం వెళ్ళడం అది దీవెనకరం. అది అశుభం కాదు, అది శుభకార్యం అన్నారు. ఏ కార్యం అది? అదొక శుభకార్యం, అదొక ఘనమైన కార్యం, అదొక గంభీరమైన కార్యం. ఈ కుటుంబం వారు మనం ఆలోచిస్తే మంచి కుటుంబం చెప్పచ్చు. కానా పెళ్లి విందులో ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం? మంచి కుటుంబం. ఎందుకు చెప్పచ్చు? ఒకటి, వాళ్ళు ఆహ్వానించే మనసే మంచి మనసు. కొంతమంది ఏం చేస్తారు? తల్లిదండ్రులు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునేస్తారు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? చెట్టు అంత పిల్లకాయలు పెంచితే ఏం చేస్తున్నారా? వాళ్ళ కాలేజీలు వచ్చిన తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళే పెళ్లి చేసుకునేసి, అమ్మ నేను పెళ్లి చేసుకున్నానమ్మా, నాయన నేను పెళ్లి చేసుకుని డాడీ అంటే ఇంకేం చేస్తారు? పో మీ కర్మేడని బోండర్ అంటారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళే వస్తారు, నాయన బుద్ధి లేక అమ్మాయిని చేసుకున్నాను. వాడంటాడు, బుద్ధి లేక నేను అబ్బాయిని చేసుకున్నాను. ఈరోజు ప్రేమ వ్యవస్థలు 100% సక్సెస్ఫుల్ కావు. ఏదో కొన్ని ఒకటో రెండో నిలబడి ఉన్నాయి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కువగా సక్సెస్లోనికి రావు. పెద్దలు చేసిన పెళ్లి చేసుకునే పెళ్ళిలో ఎప్పటికైనా పంచాయతీలకైనా ఎవరు మాట్లాడాలి? పెద్దలే మాట్లాడతారు. ఎందుకు? దగ్గరుండి చేసిన వారు. ఇలా అనుకుందా, ఈ పెళ్ళి కానా ఇంటిలో జరుగుతున్న వివాహంలో ఉన్నట్టు ఆ పెళ్ళి కుమార్తె పెళ్ళి కొడుకు మంచోలే కాదా? ఎట్లా చెప్పగల మంచోలని? అంటే అవకాశం ఎవరికి ఇచ్చారు? అమ్మ అర్థమవుతుంది. యూట్యూబ్లో ఉంటున్నా మీరు ఎవరైనా
మీ పెళ్ళిళ్ళు మీ అమ్మా నాయనకి అవకాశాలు ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? నేను పెంచి నేను పెద్ద చేశారు కాబట్టి ఆ విలువ ఆ గౌరవం తల్లిదండ్రులకి మీరు ఇవ్వాలి. యేసు ప్రభువారు అట్టి కార్యానికి వెళ్ళాడు ఆయన. ఈ రోజుల్లో ఇప్పుడున్నట్టు టెక్నాలజీ కాలంలో అమ్మ నేను ఇష్టపడ్డాను, నువ్వు చేస్తావు, నేను చేసుకునేసేదా, నువ్వు చేయకపోతే నేను కాల్చుకుంటా, నువ్వు చేయకపోతే నేను చంపుకుంటా బెదిరిస్తున్నారు. బెదిరించి చేసుకోవద్దండి, ఒప్పించి చేసుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, తల్లిదండ్రులకు లోబడి చేసుకున్న కార్యం దేవుని చిత్తం. అది నువ్వు ప్రేమించి చేసుకోవడం దేవుని చిత్తం కాదు. తల్లిదండ్రులు మెచ్చి ఆలోచించి చేసేదే అది దైవ చిత్తం. బైబిల్ గ్రంథం ఏం పెడుతుంది? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఏడు విధేయులు ఉంటున్నారు. పిల్లలు యవనస్తులు మాకు తెలియదా, మా భవిష్యత్తు మాకు తెలియదా, మా జ్ఞానం మాకు తెలియదా అంటున్నారు. అన్నీ సక్సెస్ఫుల్ అవ్వవు, కొన్ని వరకు అవ్వచ్చేమో ఒకవేళ బహుశా. యేసు ప్రభువారు ఆ రోజుల్లోనే వివాహ వ్యవస్థలో యవనస్తులకు చెబుతున్న పాఠం అంటే వారు లోబడి తల్లిదండ్రుల మాట విని సంబంధం అందరూ కుదిర్చి అందరి ఎదుట వివాహం చేసుకోమన్నారు. ఘనంగా జరుగుతుంది కానానులో వివాహం. ఇది ఘనమైన వివాహం. ఎందుకు ఘనమైంది అని మీరు ఇప్పుడు చెప్పాలి. అమ్మా నాయనలు ఆస్తులు తెచ్చి బాగా ఓని పండగ చేస్తూ ఉంటే ఈ బిడ్డలు సరిగ్గా ఆ పెళ్లి విందులో లేకపోతే, ఒకవేళ ఆ పెళ్లి విందులో లేకపోతే ఆ ఇంటికి ఏమై ఉంటుంది? అవమానం అయి ఉంటుంది కదా. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకుండా వెళ్ళిపోయింటే ఎంత అవమానం అయింటుంది. అలా జరగలేదు ఆ పెళ్లి వివాహంలో. కానాను ఊరిలో ఒక గంభీరమైనటి ఒక గౌరవ స్థానం దక్కింది ఆ ఊరికి. ఒకవేళ ఆ ఊరిలో కానీ వెళ్ళిపోయింటే, ఆ ఊరు ఫస్ట్ పెళ్ళి అనుకుందాం, ఆ ఊరిలోనే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయింటే ఊరంతా ఏమైపోతుంది? పల్లెటూరులా ఓ అమ్మ ఏమంటారో తెలిసిన, అయ్యో అంతా చేయనారు, ఆ రాత్రి వెళ్ళిపోయింది ఆ పాప, ఆ రాత్రి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఎంత అవమానం తల్లిదండ్రులకి. కానీ పెంచి పెద్ద చేస్తే ఈరోజు తల్లిదండ్రులకి ఇచ్చే బహుమానం అనేది అవమానాలు. తల్లిదండ్రులకి ఏమిచ్చేది? దుఃఖం, వేదన. ఎవరు మాట వినలేదు? తల్లిదండ్రుల మాట వినలేదు. ఎందుకని? రెక్కలు వచ్చిందని. ఆలోచించేయాలి. ఈ కుటుంబం మనం గమనిస్తే మంచి కుటుంబానికి తల్లిదండ్రుల పెంపకలు పెరిగి తల్లిదండ్రుల మాట విని వాళ్ళ జీవితాలు చక్కగా వెళ్ళారు. కాబట్టి 10 మందిలో ఘనమైనటువంటి కుమార్తెగా, ఘనమైన పెళ్లి కుమారుడుగా పేరు పొందారు వీళ్ళు. ఈ స్థానం మనం ఇవ్వాలి, ఈ గౌరవం మనం ఇవ్వాలి, ఈ మర్యాద మనం ఇవ్వాలి. ఆలోచించాలి. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే నువ్వు ఇవ్వగలిగిన గౌరవం నువ్వు ఇస్తే దీవెనకరంగా పెడితే దీర్ఘాయుష్యులు గారి తల్లిదండ్రులు నిన్ను దీవిస్తారు. చాలామంది ఒరే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోరా. ఎవరు ఆయుషా? నా ఆయుష్ నువ్వు పోసుకో, నాకు ఇంకేం కావాలి, నువ్వు బాగుంటే కదా నేను బాగుంటాను. తల్లిదండ్రులు కన్నీరు తెప్పించే యవనస్తురాలుగా మనం ఉండకూడదని దేవుని వాక్యలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఆ యొక్క వివాహం చాలా గంభీరంగా జరగడానికి వాళ్ళు అందరినీ ఏం చేస్తుంటే ఇక్కడ మనం గమనిస్తే 2వ వచనంలో వారు పిలుస్తున్నట్టుగా చూస్తున్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క కానా ఊరిలో వివాహంలోకి చూస్తే ఒకటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉన్నది. అంత మాత్రమే కాదు, పెళ్లి కుటుంబం యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ ఊరి వారు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఎవరు చెప్పండి? ఆ పెళ్లి విందులోనికి యేసు ప్రభువు కూడా ఆహ్వానించబడ్డారు. పెళ్లికి ఆహ్వానించబడినట్టు ప్రభువు చూస్తున్నాం. కానా వివాహానికి ప్రభు హాజరయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ పెళ్లిలోనికి యేసు ప్రభు తల్లి కూడా వచ్చింది. యేసు ప్రభు కూడా తల్లి కూడా వచ్చింది. ఒకరోజు పిల్లన్నాడు, యాడికి రాబోతున్నావు అన్నాడు. పెళ్ళికి పోయి ఇప్పుడే వచ్చినాను అన్నాడు. యుద్ర పత్రిక అంటే నాది కదా పత్రిక, పక్కింటి వాళ్ళ పత్రిక అన్నాడు. ఎవరి పత్రిక? పత్రిక ఏమరంటే పోయి లక్షణంగా పోయి తినేసి వస్తున్నావు. వాళ్ళు కూడా పిలిచారు, పోతున్నావు, హ్యాపీగా తినేసి వస్తున్నావు. ఒక పెళ్ళి అంటే వివాహం అనేది ఈ రోజులు ఏమైపోయింది తెలుసండి? లక్షలతో కూడింది కదండి పెళ్ళి అంటే. ఈ రోజులు మీరు ఆలోచించండి, వివాహం అన్నది 10 మందికి భోజనం పెట్టే ఒక మంచి ఆనందమైనటువంటి ప్రదేశం అది. వాళ్ళందరికీ మంచి భోజనం కూడా పెట్టారు. అంటే ఆ రోజులో ద్రాక్షారసం, మన భాషలో చెప్పాలంటే భోజనాలు. ఆనాడు ద్రాక్షారసం అదొక గౌరవప్రదమైనది. సో ఇక్కడ మనం గమనం చేస్తే ఆ వివాహానికి ప్రభువుని పిలిచినట్టుగా చూస్తున్నాం. ఆ వివాహానికి పిలువబడ్డారు, ఒక ఘనమైన కార్యానికి పిలువబడ్డారు. ఇప్పుడు గమనించాలి, ఆ వివాహంలో ప్రభువుని అంటే అక్కడ ఉన్న స్థలం అంతా కూడా ఎలా ఉంది? ఇప్పుడు పరిశుద్ధతతో నింపబడిందిగా మారిపోయింది. ఎలా చెప్పగలం? ఆత్మవశుడయ్యాడు ప్రభు. నూతనమైనటువంటి బాప్తీసం తీసుకుని ఎన్నో రోజు అయింది? 3వ రోజు అయింది. మహిమగా దేహంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం.
కాబట్టి ప్రభువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆహ్వానించబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు కదా అక్కడ. ఆ ఊరి వారు ఉన్నారు, ఆ కుటుంబస్తులు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, ప్రభు శిష్యులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఉంటే అక్కడ ఊరంతా ఏమైంది? ఇప్పుడు మంది సందడిగా ఏర్పడింది. ఒంటరిగా ఉండడం కంటే గుంపులో ఉండడం మంచిది. అందరిలో ఆంధ్రేయలాగా, నలుగురు నతానీయలాగా బ్రతకాలి మనం. అందరిలో ఆంధ్రేయ, నలుగురిలో నతానీయలు, బైబిల్లో పేర్లు ఇవి. మనం అందరితో ఉండాలి, అందరిలో కలవాలి. నేను ఎవరితో కలవు, నాకు ఎవడు అవసరం లేదు, నేను ఒంటరిగా బ్రతుకుతాను, ఇవి కాదు. ప్రభు అందరితో బ్రతకడం నేర్చుకున్నాడు. అందరిని కలుపుకునేవాడు, విడగొట్టేవాడు కాదు. నువ్వు రాకపోతే ఎంత, నువ్వు చేయకపోతే ఎంత, ఏం మాకు డబ్బు లేదా, ఇవన్నీ పనికిరావు. అందరితో ఉండడం నేర్చుకోవాలి, అందరితో కలుపుకోపోవడం నేర్చుకోవాలి, అందరినీ కలపాలడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు విడగొట్టేవాళ్ళు ఎక్కువ మంది అని, కానీ చెడగొట్టేవాళ్ళు ఎక్కువ మంది అని, కలిపేవాళ్ళు తక్కువైపోయినారు. కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందితే కాళ్ళు, అందకపోతే చుట్టూ, ఈ లోకం అలా తయారైపోయింది. అవసరమైతే బాగా మాట్లాడమా, అవసరం లేకపోతే నాకు అవసరం లేదు బాగునేది కాదు. అట్లా ఉండకూడదు. ఒకసారి పలకరింపు ఇస్తే బ్రతికినంత వరకు ఆ బంధం ఎట్లా ఉండాలి? అలాగే ఉండాలి. కానీ ఎలాగే ఏమైపోయిందంటే, ఇక్కడ తాహతు తేడాలు వస్తుంది, అధికారం తేడాలు వస్తుంది, హోదా తేడాలు వస్తుంది, ధనం తేడా వస్తుంది, విస్తరించబడిన దీవెన తేడా వస్తుంది, అసూయ ఏర్పడుతుంది, కక్ష ప్రారంభమవుతున్నాయి. నీతో ఉన్నవాడు బాగు బతుకుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఆ పెళ్లి విందుకు పిలిస్తే మంచి భోజనం పెడితే కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మంచి ఆనందం కూడా చూస్తారా లేదండి? చూస్తారా లేదా? వాళ్ళు హ్యాపీగా చూస్తారు, సంతోషంగా ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? అక్కడ మన వాక్యంలో మనం గమనం చేస్తే, ఈ వాక్యం ద్వారా మనం ఆలోచన చేయాలి. అంటే సంతోషకరమైనటువంటి అవకాశం అక్కడ ఏర్పడుతుందన్న సంగతిని మనం గమనించాలి. సంతోషకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడింది, ఆనందకరమైనటువంటి అవకాశం అక్కడ ఏర్పడింది. ఎవరిని బట్టి? అక్కడ వారు ఆ వాహనం పిలువబడడం ద్వారా, ప్రభు అక్కడికి రావడం ద్వారా ఇప్పుడు ఆ వాతావరణంతో కూడా ఆనందంగా మారిపోయింది. యేసు ప్రభు వారిని పిలిచినట్టుగా చూస్తున్నాం. నీవు నేను కూడా దేవుడు పిలిచాడు. ఈ కీర్తన గ్రంథం చూడండి, బైబిల్ ఒక మాట చదువుదాం. కీర్తనలో 50వ కీర్తన మొదటి వచనం. కీర్తనలో 51 బైబిల్ చదవండి, త్వరగా మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 50వ కీర్తన మొదటి చరణం ఏముంది అక్కడ బైబిల్లో? యెహోవా ఆజ్ఞించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పరమట దిక్కు వరకు భూనివాసులను, అది భూనివాసులైన రమ్మని పిలుస్తున్నాడు. ఆ రోజు యేసు ప్రభు వారిని ఎలాగైతే ఆహ్వానించారో, ఈరోజు పరలోకానికి, పరలోకపు మధ్యాకాశంలో జరగబోయే ఆ గొర్రెపిల్ల మహోత్సవాన్ని కన్యకలుగా మనం సంఘంలో చేర్చబడాలని ఆయన మనం పిలుస్తున్నాడు. భూమి ఆకాశంలో ఉన్న వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు వారిని పిలుస్తున్నాడు అంటే, రోమాపత్రికలు చదువుతా. దేవుడు ఎందుకు వారిని పిలుస్తున్నాడు? రోమాపత్రిక, దేవుడు ఎందుకు వారిని పిలుస్తున్నాడు? 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరును నా వారి యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? మనం ఆయన వారుగా ఉండాలి, మనం ఆయన సొత్తుగా ఉండాలి, మనం ఆయన జనాంగంగా ఉండాలి, మనం ఆయన బిడలగా ఉండాలి, మనం ఆయనతోనే జీవించాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. మనం ఎంత సోపైనా మనమేమంటాం? ప్రభువా నేను రాలేకపోతున్నా, ప్రభు నువ్వు రా. ఎంత సోపై నువ్వు రా ప్రభు, నువ్వు రా ప్రభు. మనం ఎంత సోపైనా అయ్యా నువ్వు రావయ్యా, నువ్వు రావయ్యా అని పిలుస్తాం. మనం మాత్రం బావం ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభు మనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు ఎందుకు పిలిచాడు తెలుసా? నీవు నేను ఆయన వారగా ఉండాలి, ఆయన బిడలగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి పిలిచాడు. అయితే మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తం బైబిల్. మనం చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, అవిధేయతలు ఉన్నాం, అపవిత్రతలుగా ఉన్నాం. వాటన్నిటి నుంచి తప్పించాడు ప్రభు, వాటన్నిటిని విడిపించాడు. అలా ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారి వెలుగులోనికి పిలిచి పవిత్రులోనికి రమ్మని మార్చాడు ప్రభు మనల్ని. ఇప్పుడు ఆయన పిలిచాడు కాబట్టి ఎందుకు? ఆయనతో ఉండాలని. ఆయన వారు అంటే మనం దేవునికి సంబంధించిన వారు. అర్థమైందా? అసలు మీరు గమనించబడిన కానీ ఎవరైనా టక్కమని మీకు బాగా అర్థం అవడానికి, బండిలో పోతున్నాం, టక్మని అక్కడ పోలీసులు బండి ఆపారనుకో, టక్మని బండి ఆపాడు. నేను ఎవరు తెలుసా సార్? నేను ఎస్ఐ కొడుకో. ఏం పేరు? మీ నాయన పేరా? సార్ మా నాయన పేరు సోన్సో.
ఓ అబ్బాయి కొడుకు నువ్వా, సరే పోయా పో అంటారు. ఎంత గర్వంగా చెప్తాండి, నేను ఆయన కొడుకు. అంతే ఎందుకండి, సీఎం కొడుకు కారు పోతుంది అనుకోండి, టక్మని పోలీసులు ఆపుతారండి. ఎవరు కొడుకు? అసలు ఆపగలరా? అసలు దమ్ము కూడా లేదు. ఎందుకు? రే సీఎం సార్ కొడుకు, సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి, ఆయన వస్తాడు ముందుగానే అంతా రెడీ చేస్తారు రోడ్డు ఫ్రీగా పోవడానికి. ఒక మానవులు వెళ్ళడానికి వాళ్ళంటేనే కొడుకు చెప్పుకుంటేనే ఇంత గర్వంగా ఉన్నామే. సృష్టికర్త పిల్లలకు మనం చేసే నేను ఏసై బిడ్డను, నేను ఏసై సొత్తు, నువ్వు ఎంత గర్వంగా చెప్పుకోవాలి భూమి మీద. దేవుని పిల్లలను చెప్పుకోవడానికి సిగ్గుపడతాం మనం కొన్ని సందర్భాలు. వాళ్ళు ఏమనుకుంటారేమో, చిన్న చూపు చూస్తారేమో. ఎక్కడికైనా మొదటగా పరిచయం అయితే నువ్వెవరో చెప్పు అంతే. అసహించుకున్నా పర్వాలా, అవమానించినా పర్వాలా, వెలివేసినా పర్వాలా, ప్రభు కొరకై నీ సమర్పణ, నీ త్యాగం ఉండాలి ముందు. ఒక్కో సందర్భంలో నువ్వు అలా చెప్పుకుంటే నీ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు అడుగుతారు, నేను అమ్మా మేము కష్టంలో ఉన్నాము ప్రార్థన చేయండి అంటారు. ఏమంటారు? మేము కష్టంలో ఉన్నాం ప్రార్థన చేయండి. వాళ్ళు మనం అడుగుతారు. ఎప్పుడు అడుగుతారో, నువ్వెవరో తెలిస్తే నీ పరిస్థితి చెప్తే. నేను చాలా సందర్భాలు కొన్ని ఇళ్ళకి వెళ్తాండి, చాలా వరకు అన్యుల ఇళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా సార్ మా కొరకు మీరు మీ చర్చిలో ప్రార్థన చేస్తారా ఏమని. నేను ఎవరు చెప్పకపోయింటే నాకు అవకాశం మీరుగా. ఒకవేళ ప్రార్థన చేస్తాను అనుకో, పిల్లల పరీక్షలు పోయినా, సార్ మా అబ్బాయి పరీక్షకి వెళ్తాడు మీరు ప్రార్థన చేయండి సార్. అర్థమవుతుంది? మీరు ఫోన్లో చేయనా కూడా పర్వాలేదు సార్, మేము చేయించుకోవడానికి రెడీగా ఉన్నాం. వారి నమ్మకం, వారి విశ్వాసం. దేవుని కుమారులు అంటే మనం ఎంతో భాగ్యవంతులమండి. నీ కొరకు నా కొరకు వచ్చి అమూల్యమైన రక్తం కార్చి ప్రాణమే పెట్టి సిలువలో ఎగ్గిన పశువై చనిపోయి సమాధి చేయబడి ప్రభు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు దయ వలన మనం ఆయన కుమారులేం, కుమార్తె. లేకపోతే అగ్నిగుండానికి సైతానికి పిల్లలైపోయింటాం మనం. యుగయుగాలు పాపములు, శాపములు, ఉగ్రతలు, అనేకమైన గందరగోళములు బ్రతకాల్సిన మన బ్రతుకుల నుంచి దేవుడు చీకటులచి నిన్ను వెలుగులో ఎక్కించడం, ఒక స్తంభం మీద ఉంచాడు. నిన్ను అలాగూ గొప్పగా దేవుడు చేశాడు. అందుకే దేవుని వాక్యలో చూస్తారు. ఇక్కడ రోమాపత్రికలోనే 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26 వచనం చూద్దామా? 8:26 అక్కడ ఏం రాయబడుతుందో మనం చూద్దాం. అటువంటి ఆత్మ మన బలహీనతను చూస్తూ 28 ఏం రాయబడింది అక్కడ? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప పిలువబడిన వారికి ఇక్కడ అండర్లైన్ మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి ఏం జరుగుతుంది? సమస్తము సమకూడి జరుగుతుంది. యేసు ప్రభువు కనాను ఊర్లో వివాహానికి పిలువబడ్డాడు, వాళ్ళకి సమకూడింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, యేసు ఉన్న ఇల్లు ఏమవుతుంది? సమకూర్చబడుతుంది. ఆయన ఆహ్వానిస్తే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, నీకున్న ప్రతి ఆటంకము తొలగించబడుతుంది. యేసు నీ ఇంటికి రావాలి. అందుకే పాట పడతారు, రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని, కనులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచి ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచి ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నీ వేచియుంటిని. ఆయన రాక కొరకు మనం వేచి ఉండాలి. ఒక జక్కయ్య వలె వేచి ఉండాలి. ఆ ఇంటికి ఆహ్వానించబడ్డాడు, రక్షణ కలిగింది ఆ ఇంటికి. గమనించండి, మన ఇంటికి దేవుడు ఎలా వస్తాడంటే, ప్రార్థనలు జరిగితే మన ఇంట్లో ఆయన మన ఇంటికి వస్తాడు. ఎక్కడ 2-3 కూడి నా నామను ప్రార్థిస్తారో అంటే తెలుసు, వాక్యం మనకు తెలుసు. కాబట్టి మన ఇంట్లో ఏం జరగాలి? ప్రార్థనలు జరుగుతున్నట్టు ప్రతి ఆటంకాలన్నీ తొలగించబడతాయి. పరిశుద్ధుల ప్రార్థనల ద్వారా, పెద్దల ప్రార్థనల ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా, విశ్వాసుల ప్రార్థనల ద్వారా, పరిచారకుల ప్రార్థనల ద్వారా, దేవుని పని చేసేవారి ప్రార్థనల ద్వారా ప్రతి ఆటంకాలు, ప్రతి రుగ్మతి, ప్రతి సాతాను క్రియలు, ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా అవన్నీ కూడా దేవుడు ఆ అడ్డులన్నీ, ఆ ఆటంకాలని, ఆ అవరోధాలని, ఆ శ్రమలన్నిటిని తొలగిస్తాడు. ఆటంకం వాటిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బాగా దారిగా చేస్తాడు, దాటు వారికి దారిగా చేసేటట్టుగా చేస్తాడనమాట. ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారం ఆయన పిలవగా దేవుని వాక్యం ఉంటే, మిమ్మల్ని ఆశీర్వాదం వారసులుగా నేను పిలిచాను కానీ ఉగ్రత పాత్రలుగా ఉండక మిమ్మల్ని పిలువ రాలేదంటాడు. తెస్సలోనిక పత్రిక 4:7 దేవుడు కోరుకుని తెలిసిన మనం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాడు. మన పిలిచింది అందుకే.
శాపములు, ఉగ్రతలు, బాధలు, కష్టములు ఎదగడానికి కాదు, కష్టం కన్నీళ్లకు మనమే కారణమైన సుఖభోగాలకు ఆశపడి, ఈ లోకం యొక్క భోగాలు ఆశపడి అప్పుల బాధలు కూరికిపోయి చెప్పలేక, మింగలేక, కక్కలేక వ్యసనాలకు బానిసైపోయి ఏమవుతున్నాయి రకరకాల మనం చూస్తున్నాం. ఒక సామెత కూడా రాయబడుతుంది ఏంటంటే, ఆ మేక ఏమండి ఆకులు తిని అడవి ఎక్కుతుంది, కానీ అదే ఆ మాంసం తిని మనిషి మంచం ఎక్కుతున్నాడంట. అర్థమైంది పదం? మాంసం తిని మంచం ఎక్కుతున్నాడు, ఆకులు తిని అడవి ఎక్కుతా ఉంది. అది మనం అటు సుఖాలు కోరుకొని చివరికి రోగాల పాలైపోతున్నాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం గమనిస్తే, దేవుడు మనల్ని పిలిచింది ఎందుకో తెలుసా? ఇటు ఆశీర్వాదాలు గుండా నేను ఉండాలని చదువుతున్నాం. రండి యోహాను సువార్తలోనికి మన ముగింపులోనికి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనం చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల గుంపును చూస్తాం. ఆ తర్వాత పెళ్లి గుంపును మనం గమనిస్తాం. ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. 2:2 యేసు తల్లి అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏమండి ఇక్కడ చూడండి, ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు డైరెక్ట్గా ప్రభువుకి చెప్పలేదు, కానీ యేసు ప్రభు వారి తల్లికి చెప్పారు. ఆ తల్లి పోయి యేసు ప్రభు వారికి చెప్పింది. అప్పుడు అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, మొత్తం మీద దేవుడు మరలా వెళ్ళి 6 రాతి బాణాల మీద ఉంటే ఆ 6 రాతి బాణాలకి నీళ్లు ఫుల్లుగా నింపమన్నాడు. బాణ మానవ జీవితానికి సాదృశ్యం. ఏ బాణ? రాతి బాణ. అర్థమైందా? రాతి బాణ అన్నాడు అంటే మీరు నీళ్ళ నింపన్నాడు. వాళ్ళు నింపారు, అంచుల మట్టుకు నింపారు, పై వరకు పూర్తిగా పోసారు. యేసు ప్రభువారు ఇప్పుడు మీరు ముంచి ప్రధాని దగ్గర తీసుకుని పోయమన్నాడు, ముంచమన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ముందున్న ద్రాక్షారసం కంటే ఇప్పుడున్న ద్రాక్షారసం బహు బెటర్గా ఉందని వాళ్ళు ఆనందపడ్డారు. ముందు జబ్బుతో ఉన్నది, ఇప్పుడు రుచిగా ఉంది. ఇక్కడ యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షారసంగా చేశారంటే వాళ్ళ కారణం ఏంటో తెలుసా? వారు దేవుని నమ్మారు కాబట్టి. నీళ్లు పోయమంటే పోసారు, ముంచమంటే ముంచారు, పోయి పంచమంటే పంచారు. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభు మన ఇంటికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నీతో మాట్లాడప్పుడు చెప్పింది నువ్వు చేయాలి అంతే. పొయ్యమన్నాడా పొయ్యి, ముంచమన్నాడా ముంచు, తీసుకోమన్నాడా తీసుకోబో, పొయ్యమన్నాడా పొయ్యి, తాగమంటే వాళ్ళు తాగుతారు. అసలు వాళ్ళు ఆనందపడ్డారు. ఇక్కడ దేవుడు వారి విశ్వాసం, వారి నమ్మిక. దేవుడు చెప్పినప్పుడు మన ఇంట్లో, దేవుని వాక్యం ద్వారా చెప్పబడినప్పుడు మన జీవితాల్లో మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం ఎంత బాగా నమ్ముతామో, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా హృదయపూర్వకంగా అంగీకరిస్తామో మనకు చూస్తున్నాం. ఒకటి, ఆయన ఆహ్వానించబడ్డాడు కానానులో. రెండవది, ఆయన వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు. కానానులో ఆహ్వానం, రెండవది కానానులో ఆహారం. నీళ్లు ద్రాక్షారసంగా మార్చి ఈ రోజులో మనకు భోజనం అంటే ఆ రోజులో పానీయం, ఈరోజు భోజనాలు కదండి. మారింది, టెక్నాలజీ మారే కొద్దికి కల్చర్ కూడా మారిపోయింది. భోజనం పెట్టమని. అందుకంటే శుభకార్యాలలో ఖచ్చితంగా ఏం చేస్తున్నారు? ఓ గృహప్రవేశమైన, ఓ మంచి కార్యమైనా, చెడు కార్యమైనా. ఏమండి, నాకు ఒక డౌట్ వచ్చింది, చనిపోతే అన్నం ఎందుకు పెడతారు అనుకున్నా నేను. అడిగితే ప్రభు నమ్మిన తర్వాత వాక్యం చూద్దాం తర్వాత వాళ్ళు ఎక్కడ పోయినారంట? వాళ్ళు దేవుని దగ్గరికి పోయినారు. నా తండ్రి, నా తల్లి, లేకపోతే నా అన్నో, నా తమ్ముడో, ఎవరో ఒకరు, మా అవ్వో, మా తాతో పైకి పోయినారు. పైకి పోతే ఎవరి దగ్గర పోయినట్టు? దేవుని దగ్గర పోయారు కాబట్టి అది ఎంత భాగ్యం. కాబట్టి వారికి భోజనాలు పెడతారు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళారు కాబట్టి సంతోషంతో భోజనాలు పెడుతున్నారు. ఒక శుభమైనటువంటి కార్యం. మనం అశుభం అంటామే కానీ అది గొప్ప కార్యం. ఏది? ఈ లోకంలో ఉన్నవారి కంటే చనిపోయిన వారు ధన్యులని బైబిల్లో రాయబడింది. బ్రతిక ఉన్నవారి కంటే చనిపోయిన వారు ధన్యులంట. అటని మిమ్మల్ని చచ్చిపోమని కదా దాని అర్థం. వెళ్ళిన వారు ధన్యులుగా దేవుడు. మనంతటా మనం చేసుకుంటూ కొంతమంది ఉరేసుకుంటారు, కొంతమంది విషయం తాగుతారు, కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవ్వవు. అమ్మ, సొంత ప్రయత్నం మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలం దేవుడి తీయాలి. మనమంతా కూడా మన బాడీని మన ఇష్టం వచ్చేటికి చేయకూడదు. దేవుని దగ్గర అది పనికిరాదు. మన ఇష్టం వచ్చేటికి చేయకూడదు. ఇది ఎవరి బాడీ? ఇది దేవుని బాడీ. దేవుని బాడీ దేవునికి ఇవ్వాలి. దేవుని బాడీ దేవునికి చెందాలటట్టుగా మనం చూడాలి. అందుకే దేవుని వాక్యలు మనం గమనిస్తే యేసు ప్రభువారు వారికి ఆహారం పెట్టాడు. ఆ తర్వాత వారి గురించి రాయబడిన మాట చూద్దామండి. ఏమని చదువుతున్నామంటే 10వ వచనం చదువుదామా? ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష ఉంచుకొని చెప్పి అతనితో చెప్పారు కనుక గలిలయలో కానాను యేసు ఈ మొదటి సూచక్రియ చేసి
తన మహిమను బయలుపరిచాను. యేసు ప్రభువు ఇక్కడ మూడవది అద్భుతం చేశాడు. ఒకటి ఆహ్వానించబడిన కానాను, రెండవది ఆహారం